హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్ ఫోర్క్స్ వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న కాలమిది. తిండి ఏదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ రోజుల్లో. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేత్తో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతన్ని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అని. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయట. ఆహారాన్ని చేత్తో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణ రసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారంలో నూనె మరియు దానికి సంబంధించిన కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్ ఫోర్క్స్ తో తీసుకోవడం వల్ల ఆ ఆయిల్ కి స్పూన్స్ లో ఉండే మెటల్ కి ప్రతిచర్య ఏర్పడి దాని రుచి పోతుందట. వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలు ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందట. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్లు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇంకా చేతి వేళ్లతో మనం ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలో కూడా ఉంటుంది. మంచి రుచికరమైన ఆహారం తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇవన్నీ సైన్స్ పరంగా చెప్పేవైతే పురాణాల పరంగా చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట. బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుందట. ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఎక్కడున్నా ఎక్కడ తిన్నా పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.